ఆదికాండము 3వ అధ్యాయము 9 నుండి 15 వరకు. కానీ దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయ్ నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించెను. అందట మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కనుక బయటికి దాగుకొంటిని అనెను. నీవు దిశములతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు చేసినదేమిటి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినుమని నన్ను మోసపుచ్చినది కనుక తింటిని అని బదులు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికి నన్నాళ్ళు పొట్టతో ప్రాకుదువు. మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరము కలుగ చేయుదును. ఆమె సంతతి నీ తల చితక కొట్టును, నీవేమో వాని మడమ కరిచెదవు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనము. కొరింథీయులకు రాసిన 2వ లేఖ అధ్యాయము 4 పరిశుద్ధ వచనములు 13 నుండి అధ్యాయము 5 పరిశుద్ధ వచనం 1 వరకు. నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని వ్రాసిన వాణి యందున్న విశ్వాసపుటాత్మ మాయందును కలదు కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలదని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇందువలననే మేము ఎన్నడూను నిరుత్సాహపడము. మేము భౌతికముగా క్షీణించుచున్నను, ఆధ్యాత్మికముగా దినదినము నూతన సత్యమును పొందుచున్నాము. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టమున్న కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. గోచరములగు విషయములపై కాక అగోచరములగు విషయములపై మా శ్రద్ధను కేంద్రీకరింతుము. గోచరములు కొలది కాలము మాత్రమే ఉండును, అగోచరములు శాశ్వతములు. మనము భూమి మీద జీవించు ఈ గుడారము అనగా మన భౌతిక దేశము శిథిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసగును. అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినదే, పైగా నిత్యమైనదని మన మెరుగుదుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మార్కు సువార్త
అధ్యాయము 3 పరిశుద్ధ వచనములు 20 నుండి 35 వరకు. వారు ఇట్లు చేరగానే తిరిగి జనసమూహము గుమికూడినందున భోజనము చేయుటకైనను వారికి వీలు పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయమును విని ఆయనకు మతి చలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచ్చటి నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జబూలు పట్టినదనిరి. పిశాచముల అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడనియు చెప్పిరి. అప్పుడు ఆయన వారలను పిలిచి ఉపమానములతో ఇట్లనెను. సైతానును ఎట్లు వెడలగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు. కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువజాలదు. అట్లే సైతానును తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశనమగును. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామగ్రిని దోచుకొనజాలడు. నిర్బంధించిన పిమ్మటనే కదా కొల్లగొట్టున్నది. మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దేవదూషణమైనను క్షమింపబడును. కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యము పాపి అయి యుండునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అపవిత్రాత్మ ఆవహించిన వాడని వారు అనుట వలన యేసు ఇట్లు పలికెను. అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను. నీ తల్లియు నీ సోదరులను మరియు నీ సహోదరులను వచ్చి వెలుపల నీ కొరకు వేచియున్నారని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన చుట్టూనున్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను, ఏలైనా దేవుని చిత్తమును నెరవేర్చు వాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.